Audio Jungle. పథకం పేరు ఆరోగ్య లక్ష్మి పథకం. తెలంగాణ రాష్ట్రంలోని బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల నుండి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజు గుడ్లు, పాలుతో పాటు మంచి ఆహారంని ప్రభుత్వం అందిస్తుంది. ఆరోగ్య లక్ష్మి పథకం ప్రారంభం 2013. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది మహిళా శిశు సంక్షేమ శాఖ. పథకం యొక్క లక్ష్యం గర్భిణీ స్త్రీలు మరియు తల్లైన మహిళలకు పోషకాహారం అందించి తల్లి బిడ్డల ఆరోగ్యం మెరుగుపరచడం. ప్రధాన లక్షణాలు గర్భిణీ మరియు తల్లైన మహిళలకు అందే భోజనంలో వివరాలు. ప్రధాన భోజనం అన్నం, కూర, పప్పు. ప్రోటీను గుడ్డు వారానికి కనీసం 5 రోజులు. ఆహారం తయారీ అంగన్వాడీ వర్కర్లు పర్యవేక్షణలో. ఎవరెవరు అర్హులు? తెలంగాణలో నివసించే గర్భిణీ స్త్రీలు, డెలివరీ తర్వాత 6 నెలల లోపు, అంగన్వాడీ కేంద్రంలో పేర్లు నమోదు చేయించుకున్నవారు. ఎక్కడ అందుతుంది? మీ గ్రామం లేదా వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం, అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో. పథకం ప్రయోజనాలు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం. బిడ్డకు పుట్టుకతోనే మంచి ఆరోగ్య బలం. సంప్రదించండి మీ గ్రామ వార్డు అంగన్వాడీ టీచర్. ముఖ్యమైన విషయం, ఈ పథకం ద్వారా తల్లులు ఆరోగ్యమే కాకుండా భవిష్యత్తు తరాల ఆరోగ్యం కూడా బలపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.